వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. అదేవిధంగా తమ సంఘీయులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, సంఘం విషయంలో పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమ సంఘీయులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, అయితే సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సేవా సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లాలాచెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, ఇన్నుమూరి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నుమూరి దీపు తదితరులు మాట్లాడారు. ఇటీవల వైఎంవిఏ హాల్కు లిఫ్టు ఏర్పాటు చేసే విషయంలో వస్తున్న వార్తలపై వారు వివరణ ఇచ్చారు. ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఇచ్చేటటువంటి పత్రికా విలేకరులకు, సమావేశానికి ఇచ్చేటువంటి మీడియా మిత్రులకు, వైశ్య శ్రేయాభిలాషి మా సంఘ సభ్యులు శ్రీరామ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఇతర వైశ్య సంఘ సభ్యులకు, మా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు నిమిత్తు స్వాగతం, సుస్వాగతం. మన రాజమండ్రిలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నా మా అందరి ఏకైక లక్ష్యం కేవలం సేవాభావం మాత్రమే. మా వైశ్య హాస్టల్ వైఎంవి వైశ్య సేవా సదనం, అవోగా, ఏఎఫ్ఎస్ మరియు ఎన్నో వైశ్య సంఘాలు తమ పరిధిలో ఎన్నెన్నో సేవా కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ ఇతర వైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో వందలాది సంవత్సరాల నుంచి గణతంత్రి గల వైశ్య సేవా సదనంలో ఈరోజు వందలాది మంది విద్యార్థులు కులాలకు అతీతంగా చదువుకుంటూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దశాబ్ద చరిత్ర కలిగిన వైశ్య హాస్టల్లో పాతపాటల్లో విధులైన ఎందరో వైశ్య పెద్దల సహకారంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వైశ్య విద్యార్థులకు స్నారకం తరహాల రూములు. ఈరోజు పార్టీలు అతీతంగా వైఎస్ఆర్ లేదు, టీడీపీ లేదు, అందరు పార్టీ సంబంధించి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. విషయం ఏంటంటే గత 4 రోజుల నుంచి మా ఆర్యవైశ్యుల మీద జరుగుతున్న దాడులు కానీ, అలాగే మా వైశ్య సంస్థల మీద జరుగుతున్న దాడులు కానీ మీకు వివరించడానికి కోట్ల కనకేష్ గారు, అలాగే మన మద్దుల మురళీకృష్ణ గారు రావడం జరిగింది. అలాగే వైఎంవిఏ నుంచి గత 15 రోజుల క్రితం కొంతమంది దళారులు వచ్చి మేమేదో అక్రమంగా ఆక్రమించుకున్నామని చెప్పడం జరిగింది. అదంతా అవాస్తవం. 75 సంవత్సరాల క్రితం వైఎంవిఏ అనే సంస్థ ఏర్పడింది. ఆ సంస్థకి ఆయన విరాళంగా ఇచ్చారు. ఆ పక్కన స్థలం వాస్తు ప్రకారంగా వాస్తుకి విరుద్ధంగా ఉందని కొంచెం మేము ఆ రోజు పెద్దలు కట్టకపోవడం జరిగింది. వైఎంవిఏకి రాను చారిటీ పెరగడం, అలాగే కొంచెం వృద్ధులు పెద్దలు రావడం జరుగుతున్న ఆ దృష్టి పెట్టుకుని పక్కన ఈ వరకు ఖాళీ స్థలం ఉందని అప్పుడులో కొంతమంది వ్యాయామ కళాశాల వైఎంవిఏ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇంచుమించు ఒక 11 లక్షల రూపాయలు మేము ఇచ్చి వాళ్ళ దగ్గర మా పెద్దలు శ్రీరామ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే మాకు ఇవ్వడం కూడా జరిగింది. అది లిఫ్ట్ పెట్టడం, అలాగే లిఫ్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ పూర్తి సందర్భంగా కొంతమంది దళారులు వచ్చి అది మాదే అని చెప్పడం జరుగుతుంది. కానీ అదంతా వాస్తవం. ఇవాళ దాని గురించి వివరించడానికి మన మద్దుల మురళీకృష్ణ గారు మాట్లాడతారు. గత మేము వైశ్యం అందరం కూడా ఎలాంటి వారమో, ఏ రకంగా మేము ప్రవర్తిస్తామో, సొసైటీలో ఏ రకంగా ఉంటామో మొత్తం అందరికీ గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కూడా తెలుసు. అలాంటి మా మీద చారిటీ ఇచ్చే వాళ్ళ మీద చారిటీ తీసుకునే మేము ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే మేము మా దృక్పథం, మా తరతరాలది వస్తూనే ఉన్నాయి. అలాంటి పరంపరలో దీపు గారు చెప్పినట్టుగా 70 సంవత్సరాల క్రితం వైఎంవిఏ స్థాపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరో వారు కామాక్షమ్మ గారు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. దాని కేవలం వాస్తు నిమిత్తం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి అనే కారణంగా కొంత క్రాష్గా ఉండే స్థలాన్ని వదిలి
మేము బిల్డింగ్ కట్టడం మొదలెట్టాం, బిల్డింగ్ కట్టాం, పూర్తి చేసాం, తర్వాత దాన్ని రినోవేట్ చేసాం. అన్ని రకాలుగాను అందరికీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్లు, అలాగే చిన్నపిల్లలకి ఉచిత వైద్యం అన్నీ అందిస్తున్నాం. అలా ప్రతి చోట కూడా ఇక్కడ మనం కూర్చున్న వైశ్య హాస్టల్లో కూడా ఉచితంగా పొరుగురు నుంచి వచ్చే పిల్లలందరికీ ఉచితంగా ఇక్కడ మనం వసతి కల్పిస్తున్నాం. అలాగా వైశ్యులు అంటేనే సేవా దృక్పథం అని ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు అక్కడ జరిగే ఫంక్షన్లు మొత్తం ఏ కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా మేము అందరికీ కూడా స్వల్ప అద్దె తీసుకుని దాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో వృద్ధులకి అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మేము ఒక లిఫ్ట్ కట్టడం, అంటే అది మా స్థలమే, ఆ క్రాష్గా ఉన్నదని మాత్రం ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు ఏదో చేసుకుంటారంటే వ్యాయామం చేస్తామంటే సరే అని చెప్పి ఇచ్చారు, మా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీ అందరికీ తెలుసు గత 25 సంవత్సరాల నుంచి కూడా అది ఖాళీగానే ఉంది. ఎదురుకుండా ఒక రామాలయం ఉంది, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా ఖాళీగానే ఉంది. ఎవరు కూడా ఏ రకంగానో ఎవరు ఉపయోగించుకోవట్లేదు. మేము ఈ పరిస్థితుల్లో అక్కడ వైఎంఏ అనేది 40 సంవత్సరాలు యువజనులకి, అలాగే మేము ఇచ్చేది మాత్రం అలాగే ఉండరు కదా, 40 సంవత్సరాలు రారు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఒక లిఫ్ట్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ లిఫ్ట్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. లిఫ్ట్ మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరికి ఏ రకమైన దురుద్దేశాలు వచ్చినాయో మాకు తెలీదు. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి గత వారం 15 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా పెద్దలు అందరూ కలిసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించి సాల్వ్ చేశారు. వాళ్ళకి ఏదో తృణోపడం ఇవ్వాల్సి ఉంటే అదన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడతానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇబ్బందులు కనుక వాళ్ళు అదే కంటిన్యూషన్ చేస్తే మేమందరం సంఘటితంగానే ఉంటాం. ఎవరు కూడా మేము ఎవరి జోలికి వెళ్ళాం. కానీ మా జోలికి మాత్రం వచ్చారంటే మాత్రం మేము ఎవరిని ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లోనే సరే దాన్ని మేము ఖండిస్తాం. అందరం సంఘటితంగా అక్కడికి వచ్చి నిలబడతాం. అవసరమైతే ఏ రకమైన దీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము అక్కడ లిఫ్ట్ కట్టి